ఓం నమ శివాయ శివాయ గురవే నమ. ఓం గంగాడపతే నమ. ఐం సరస్వత్యే నమ. శివాయ గురవే నమ. జయ గురు దత్తాత్రేయాయ నమో నమ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్యై 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 నమో నమః. శ్రీమాత్రే నమో నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చస్వః. జయ గురు దత్తాత్రేయ నమ. క్రీం మహాకాళికాయ నమో నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. ప్రధానంగా మీకంతా కూడా గోచారరీత్యా ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ అంతా కూడా ఏ రకంగా ఉంటుంది, గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా నవగ్రహాలంతా కూడా ఆధీనంలో మానవ జీవిత విధానం అంతా కూడా ఉంటుంది. ప్రధానంగా అంతా కూడా మానవులు చేసుకునే కర్మ అనుసారంగా జీవన విధానం ఉంటుంది. కావున ప్రధానంగా ఈ యొక్క నవగ్రహాల స్థితిగతి ఇప్పుడున్న స్థితి ఏంటిదంటే ప్రధానంగా కాలసర్ప యోగంలో ఉండడం. ఈ యొక్క కాలసర్ప యోగంలో ఉన్న నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలోనే ఉన్నాయి. నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలోనే ఉండడం వల్ల కాలసర్ప యోగంలో ఉండడం అనేది జరుగుతుంటుంది. ప్రధానంగా ఇక్కడ అంగారకుడు ఇక్కడ కేతుతో పాటు సింహరాశిలో సంచారం చేయడం 45 రోజుల దాకా సంచారం చేస్తుంటారు. ఇక్కడ అంగారకుడు అంతా కూడా బయటికి రావడం జరుగుతుంది. ప్రధానంగా కన్యారాశిలో సంచారం అంతా కూడా జూలై మాసంలో 28వ తారీఖు రోజున ప్రత్యేకంగా అంతా కూడా కన్యారాశిలో సంచారం చేయడం. ప్రధానంగా కన్యారాశిలో కూడా చంద్రుడు మరియు అంగారకుడు ఈ యొక్క యోగంలో చంద్రమంగళ యోగంలో ఉండడం మరియు సప్తమ దృష్టి అంతా కూడా శని యొక్క వీక్షణ అంతా కూడా అంగారకుడి మీద చంద్రుడి మీద కన్యారాశిలో పడ్డం అనేది సమసప్తక వీక్షణ అనేది పడ్డం అంతా కూడా నవగ్రహాల యొక్క స్థితిగతి కలయిక అంతా కూడా ఈ రకంగా ఉండడం. ఈ స్థితిగతి అంతా కూడా ఏ రకంగా జూలై నెల మాస ఫలితాల్లో అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి, అధికంగా ధనాదాయం పెరగడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి, వివిధ వృత్తుల వాళ్ళకి కానీ వ్యవసాయ రంగంలో వాళ్ళకి కానీ ఆషాఢ మాసం అంతా కూడా ప్రారంభమైంది. అంతా కూడా పాడి పంట అంతా కూడా సస్యామలంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు. కావున ప్రధానంగా అందరికీ కూడా అష్టైశ్వర్య యోగం వచ్చే విధంగా పరిష్కారాలంతా కూడా చెప్పడం, నవగ్రహ దోష నివారణం అంతా కూడా ఈ రకంగా ఆచరించాలి. ప్రధానంగా అంతా కూడా ఈ యొక్క స్థితి నుంచి బయటపడడానికి ప్రధానంగా ఈ యొక్క దుర్దోషాలు ఏమన్నా ఉంటే కనుక గోచారరీత్యా ఆ దోషాల నుంచి బయటపడడానికి ప్రధానంగా వ్యాపారం అభివృద్ధి కావాలన్నా, ఉద్యోగాల్లో మార్పులు కావాలన్నా, ఉద్యోగంలో అభివృద్ధి కావాలన్నా ఎటువంటి పరిష్కారాలు యజ్ఞాతికరితలు చేసుకోవాలి. ప్రధానంగా అంతా కూడా చెప్పడం, మీరు వీడియో అంతా కూడా చూడండి. ఆఖరిలో మీకు అంతా కూడా పరిష్కారం చెప్తూ ఉంటాం. తద్వారా మీకంతా కూడా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి, లక్ష్మీకి ఉపయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. కావున ప్రతి ఒక్క వీడియో అంతా కూడా ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. శ్రద్ధగా అంతా కూడా వినండి. తద్వారా మీరంతా కూడా మేము చెప్పే పరిష్కారాలతో కూడా ఆచరించుకుంటే కనుక అష్టైశ్వర్య యోగం రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అందరికీ కూడా ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా అందరికి కూడా వారాహిదేవి ఆరాధన సాత్విక రూపంలో అంతా కూడా చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రత్యేకంగా వారాహిదేవికి అంతా కూడా దద్దోజనము, పులిహోర, బెల్లం పరవన్నం అంతా కూడా నివేదన చేయడం వల్ల వార్తాళిన్యే నమః, వరాహముఖిన్యే నమః, సర్వమంగళ విగ్రహాయ నమః, పంచమ్యే నమః, సమయ సంకేతాయ నమః, సమయేశ్వర్యే నమః, దండనాదాయ నమః, సైన్యాధిక్షాయ నమః ఇటువంటి నామాలతోటి, కురుకుళ్ళాయ నమః, కోలముఖిన్యే నమః అని నామాలతోటి అమ్మవారంతా కూడా వరాహముఖి వారాహిదేవి సర్వశత్రు భావ నివారణి అంతా కూడా శత్రు సంహార రూపంగా ఉంటుంది. శత్రు వయ్యాల నుంచి బయటపడే రకంగా ఉంటుంది. సర్వగ్రహ దోష నివారణగా ఉంటుంది. అమ్మవారంతా కూడా అఖండ పుణ్యఫలాయం ఇచ్చే విధంగా ఈ యొక్క నామాలతో నిత్యమంతా కూడా కుంకుమార్చిన విధానంగా నిత్యం కూడా చేసుకుంటూ ఉండండి. తద్వారా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి వారాహి నవరాత్రులు అంతా కూడా మీకు మంచి యోగకరంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రత్యేకంగా ఎవరైతే కనుక ఈ యొక్క అఖండమైన పుణ్యఫలితం ఇచ్చే విధంగా జూలై మాసంలో వచ్చే ఈ యొక్క పరిష్కారాలంతా కూడా చేసుకుంటారు. గ్రహస్థితి స్తంభంలో ఉండే విధంగా రాహుకేతు మధ్యలో నవగ్రహాలన్నీ కూడా స్థితిగతి ఉన్నాయి. నవగ్రహాలన్నీ కూడా వాళ్ళ యొక్క భావాలంతా కూడా ఫలితాలంతా కూడా సంపూర్ణంగా ఈలేని పరిస్థితిలో ఉన్నారు. కావున ఈ యొక్క కాలసర్ప దోషం నుంచి బయటపడిన గ్రహాలన్నీ కూడా అఖండమైన తేజోరూపంగా ఉంటాయి, బలంగా ఉంటాయి. కావున ఆ గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా మెరుగుపడుతుంది, మెరుగుపడడం వల్ల ధనాదాయం ఏ రకంగా వస్తుంది, అష్టైశ్వర్య యోగం ఏ రకంగా వస్తుంది, స్థిరాస్తి కొనుక్కోవాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీకంతా కూడా శ్రద్ధగా వినండి. కర్కాటక రాశి జాతకులకంతా కూడా జూలై మాసంలో ఫలితాలంతా కూడా చెప్పుకుంటున్నాం. విశేషంగా అంతా కూడా ఈ యొక్క కాలసర్ప యోగంలో నవగ్రహాలన్నీ కూడా స్థితిగతి ఉన్నాయి. ప్రధానంగా ఈ యొక్క అంగారకుడు అంతా కూడా 45 రోజుల తర్వాత
జూలై మాసంలో 28వ తారీఖు రోజున విశేషంగా అంతా కూడా అంగారకుడు కన్యారాశిలో ప్రవేశం చేయడం విశేషమైన పుణ్య ఫలితాలు వచ్చే విధంగా చెప్పడం జరుగుతుంది. చంద్రమంగళ యోగంలో అంతా కూడా ప్రవేశం చేస్తున్నాడు కావున మీ ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉంటాయి? ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అంగారకుడికి మీరు విశేషంగా మీరంతా కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం, ఎరుపు రంగు వస్త్రాన్ని అంతా కూడా బ్రాహ్మణోత్తం దానం చేసుకోవడం, కందులు దానం చేసుకోవడం యొక్కరంగా ఉంటుంది. ఈ యొక్క పరమేశ్వరుడికి అభిషేకం అంతా కూడా ఆవు పాలతోటి ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే నారికెల జలంతో కానీ మీరంతా కూడా చెరుకు రసంతో కానీ మామిడి పళ్ళ రసంతో కానీ అభిషేకం చేయించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. అన్నాభిషేకాన్ని ఆచరించాలి. పరమేశ్వరుడికి అంతా కూడా ప్రీతికరంగా అన్నాభిషేకం చేయించుకున్న వాళ్ళకి అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. పరమేశ్వరుడు దేవాలయంలో విశేషంగా అంతా కూడా ఈ యొక్క 11 ప్రదక్షిణాలు కానీ 54 ప్రదక్షిణాలు కానీ 108 ప్రదక్షిణాలు కానీ ఆచరించిన వాళ్ళకి ప్రతినిత్యం కూడా ఆచరించండి. భక్తి శ్రద్ధగా ఆచరించండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః నామాన్ని జపం చేసుకున్న వాళ్ళకి అష్టైశ్వర్యకం సిద్ధిస్తుంది. ఓం కమలాత్మికాయ నమః నామాన్ని విశేషంగా మీరంతా కూడా ఆచరించండి. ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఆషాఢ మాసంలో విశేషంగా మీకు అంతా కూడా వరాహి నవరాత్రులు అంతా కూడా సంభవిస్తున్నాయి కావున ఆషాఢ మాసంలో అంతా కూడా అందరికి కూడా వారాహిదేవి అర్చన విధానాన్ని చేయించండి. ప్రధానంగా ఎవరైతే కనుక వారాహిదేవి విశేషంగా పూజ చేస్తూ ఉంటారో మీకు అంతా కూడా ధన ధాన్యాది సమృద్ధి, గురు సంపద, భూ సంపద అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. అధిష్టాన దేవత అంతా కూడా అఖండ తేజోరూపంగా అమ్మవారి స్వరూపంగా ఉంటుంది కావున జగన్మాత స్వరూపంగా ఉంటుంది. అమ్మవారంతా కూడా మన కోరికలంతా కూడా తీర్చే దేవతగా ఉంటుంది కావున మీరు భక్తిగా శ్రద్ధగా అమ్మవారికి అర్చించండి. తద్వారా మీకు నెరవేరే కోరికలంతా కూడా తీరడానికి అవకాశం ఉంటుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా ఎవరైతే వారాహిదేవికి అంతా కూడా ఈ యొక్క ఎరుపు రంగు పూలతో కానీ గులాబీ రంగు పూలతో కానీ ప్రతినిత్యం కూడా పూజ చేస్తూ ఉంటారు, అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే అమ్మవారికి ప్రీతికరంగా దద్దోజనము, పరమాన్నము, పొంగలిని నివేదన చేయడం వల్ల ప్రధానంగా మీకు అంతా కూడా మంచి అవకాశాలు లభించడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకంతా కూడా శనీశ్వరుడు ప్రీతికరంగా తైలాభిషేకాన్ని చేయించుకోవడం యొక్కరంగా ఉంటుంది. మరియు రాహువుకి ప్రీతికరంగా మినువులు దానం చేసుకుంటే యొక్కరంగా ఉంటుంది. అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది. సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి అంతా కూడా ఏ స్థానంలో సంచారం చేస్తున్నారు కావున బృహస్పతికి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర పారాయణ చేసుకోవాలి. ఖర్చులంతా కూడా తగ్గి మీకు అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. గురు కటాక్షం కోసం ప్రతినిత్యం కూడా ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారికి ప్రీతికరంగా ఈ యొక్క గురువారం రోజున గురు దేవాలయంలో, శివాలయంలో కానీ దత్తాత్రేయ స్వామి వారి దేవాలయంలో కానీ శనగలంతా కూడా ఈ యొక్క ప్రసాదంగా పెట్టి భక్తులకి పంచడం వల్ల, మీ చేత్తో పంచడం వల్ల విశేష పుణ్య ఫలితం లభిస్తుంది. గురు కటాక్షం లభిస్తుంది. శనగలంతా కూడా ఈ యొక్క బ్రాహ్మణత్వంకి దానం చేసుకోవడం వల్ల, పసుపు రంగు వస్త్రాన్ని, మామిడి పళ్ళని, అరటి పండ్లను దానం చేయడం వల్ల, దక్షిణపూర్వకంగా ఇవ్వడం వల్ల, గురు కటాక్షం వల్ల మీకంతా కూడా కార్య జయం జరుగుతుంది, కార్య సిద్ధి కలుగుతుంది. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. మంచి అవకాశాలు తీస్తాయి. ప్రధానంగా మీకంతా కూడా ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి అక్టోబర్ 18 తర్వాత గురుబలం పెరుగుతుంది కావున విశేషంగా గురు ఉచ్చస్థానంలో సంచారం జరుగుతూ ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి ఆ సమయం అంతా కూడా మీరు గురు కటాక్షం కోసం ప్రయత్నం చేసుకుంటే కనుక సకల కార్యసిద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శివారాధన చేసుకోవడం, ఓం అరుణాచలేశ్వరాయ నమః నామాన్ని జపం చేసుకోవడం యొక్కరంగా ఉంటుంది. అంగారకుడు ప్రీతికరంగా మీరంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాన్ని చేసుకోవడం యొక్కరంగా ఉంటుంది. శుక్రుడికి ప్రీతికరంగా కలత్రకారకుడైన శుక్రుడంతా కూడా యొక్కరంగా ఉన్నప్పటికీ కూడా శుక్రుడికి జన్మజాతకంలో దోషంగా ఉంటే గనక ప్రధానంగా శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది. కాలసర్ప దోషం నుంచి బయటపడ్డారు కావున కొద్దిగా గ్రహాలకంతా కూడా మంచి శక్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శుభభీక్షణ కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున అందరు కూడా నవగ్రహ దేవాలయంలో ప్రదక్షిణాల్ని ఆచరించండి. శ్రీమాత్రేను.